నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున పెయిడ్ ఆర్టిస్టుల్ని హైర్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా మీ అందరూ తెలుసు ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేశరెడ్డి. ఈ విజయ్ కేశరెడ్డి అనేటువంటి వాడు తిమ్మిని బమ్మించేసి అన్నీ నాకు బాగా తెలుసు, నా దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసేటువంటి ఒక బాధ్యత ఒప్పుకున్నాడు. దీనికి ప్రతిఫలంగా మనోడికి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ముడుతున్నాయి. వీడి దరిద్రం ఏంటంటే వీడు ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసర్ రెడ్డి అనేది అయితే పాపం ఎక్కడ రెడ్డి అని చెప్తే రెడ్డి ఫీలింగ్ తోటి మనం పార్టీకి చేస్తున్నాం అనేటువంటి వస్తుంది అని చెప్పేసి మనోడు విజయ్ కేసరి అని మాత్రమే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ రెడ్డిని తోకను కట్ చేసేసుకున్నాడు. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య దాదాపు ఒక 3 months గ్యాప్ వచ్చేసింది. వైసీపీ ఆఫీస్ నుంచి మనోడికి పేమెంట్ ఇవ్వట్లే. సరే, తాజాగా ఏదో మొన్న ఒక ఇష్యూ జనరేట్ అయింది కదా, ఆ ఇష్యూ మీద మాట్లాడటం కోసం Group 1 ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయి అనేటువంటి దాని మీద ఇష్యూ మీద మాట్లాడటం కోసం మనోడికి మళ్ళీ హైర్ చేసుకున్నారు. అయితే గత 3 నెలలుగా నేను వర్క్ చేయలేదు కానీ మీరు శాలరీ ఇవ్వమని మనోడు అడిగాడు. దానికి వాళ్ళు పని చేయలేదు కాబట్టి పని చేయకపోతే వీడియోలు చేయకపోతే డబ్బులు ఎట్లు ఇస్తామని ఏదో చెప్పారు. ఫలితంగా మనోడికి ఆ 3 months పేమెంట్ ఆపేశారు. ఇప్పుడు మనోడికి ఒక్కసారిగా నేను ఇన్నాళ్ళు సేవ చేసి ఇన్నిసార్లు పార్టీ కోసం నేను నా మీద ఇన్ని నిందలు పడ్డా కూడా నేను పార్టీ కోసం పనిచేస్తే కేవలం ఒక 3 months పని చేయకపోతే దాని శాలరీ ఇవ్వరా అని చెప్పేసి మనోడు ఒక్కసారిగా తనకున్నటువంటి ఆవేశాన్ని ఎల్లగక్కాడు. ఒకసారి చూడండి, పేమెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తున్నాను అనుకునేటువంటి విజయ్ కేశరెడ్డి మనోడు పాపం పేమెంట్ అందకపోయేసరికి ప్లేట్ ఫిరాయించేశాడు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సరే, ఒకసారి చూడండి, వీడు మాట్లాడిన విషయం వాస్తవమే కానీ మాట్లాడిన ఒక్క పాయింట్ అయినా చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, చిత్తుగా ఓడిపోయినా కూడా పరువు దక్కించుకునే ఓటమి కూడా కాకుండా హిస్టరీలో ఎవరూ ఫేస్ చేయని దారుణమైన ఓటమిని రుచి చూస్తున్నా కూడా హాయిగా బజ్జుంటున్న పొలిటికల్ పార్టీ ఏదో తెలుసా? దాని మీద క్విక్ ఐకన్ సౌండ్ చేయకుండా ఆరాంగా నిద్రపోతున్న అపోజిషన్ లో ఉన్న ది మోస్ట్ అవుట్డేటెడ్ పార్టీ ఏదో తెలుసా? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్ట్, వైసీపీ. అదే ఇక్కడ విజయ్ కేశరెడ్డి కాదు, మన జర్నలిస్ట్ సాయి కూడా అదే పొజిషన్. జర్నలిస్ట్ సాయికి పేమెంట్ డిలే అయిందని అంటే మామూలుగా ప్రత్యర్థి పార్టీ నాయకులకి జాకీలు వేసి పైకి లేపుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని ఆయన బాగా హైర్ చేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు పేమెంట్ ఇవ్వకపోతే ఇండైరెక్ట్గా నేను జనసేనకు సపోర్ట్ చేస్తా, జనసేన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్తానని. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పేమెంట్ డిలే చేస్తారో, ఎప్పుడైతే మన సాయి పేమెంట్ ఆపేస్తారో అప్పుడు మనోడు పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారిని హైప్ చేసి పైకి లేపే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ హైపింగ్ చేయడం ద్వారా ఈ ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి ఒక ఇండికేట్ ఇస్తారనమాట. అరే ఈ సాయికి జీతం వేయలేదురా, సాయి పోయి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, ముందు అర్జెంటుగా వాడు శాలరీ కొట్టేయండిరా అని చెప్పేసి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తుంటారు. ఈ ఇండికేషన్స్ని వాళ్ళు అర్థం చేసుకొని ఇమీడియట్గా వాడు పేమెంట్ పాస్ చేస్తారు. సో ఇప్పుడు మనోడి పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మనోడు ఏం మాట్లాడాడు, ఘోర వైఫల్యం చెందినటువంటి పార్టీ. నిజంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచి ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అవడం అంటే నిజంగానే చరిత్రలో అతి పెద్ద డిజార్డ్, అంటే ఓటమి తాలూకా ఓటమి అని కూడా అనకూడదు, అవమానకరమైనటువంటి ఓటమి అనాలి. అయినా కూడా వైసీపీకి సిగ్గులేదు. మనం ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం, మనం ప్రజలు ఎందుకు మనం తిరస్కరించారనేటువంటి ఆలోచన కానీ దాని మీద అంటే రివ్యూ నిర్వహించుకునేటువంటి ధైర్యం కూడా చేయలేకపోతుంది వైసీపీ. ఏదన్నా అంటే ఈవీఎంల మీద నెపం నెట్టేస్తారు. ఈవీఎంలు ఉన్నాయి, ఈవీఎంలు కూడా మరి అదే 2014 నుంచి అవే, 2019 అవే. అలాగే నీ హయాంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ విజయదుందుబి మోగించింది. 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటే అవన్నీ మాకు తెలియదు, మ్యానికులేట్ జరిగింది. రాత్రి నుంచి తెల్లారి దాకా పోలినటువంటి ఓట్లు మమ్మల్ని ఓడించాయి అంటే ఏదో ఒక కారణం. మన పెద్దలు సామెత చెప్తారు కదా, వంకలేనమ్మ డొంకదారి ఎతికింది అన్నట్టు ఏదో ఒకటి ఇలా చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు. సరే, పోనీ ఈ 11 మంది ఎమ్మెల్యేలన్నా అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడతారా అంటే, అసెంబ్లీకి వెళ్ళాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి,
జగన్మోహన్ రెడ్డి గారికి సరైన టైం ఇవ్వాలి. అరే మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల మీద మీరు పోరాడుతుంటే, ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడుతుంటే, మిమ్మల్ని కట్టడి చేస్తున్నప్పుడు ప్రజలు చూస్తారు కదా. ప్రజలు చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, అరే జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే అధికార పార్టీ ఎందుకు కట్టడి చేస్తుంది, అధికార పార్టీ ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతుంది, అంటే వీళ్ళు చేస్తుంది తప్పు, అందుకనే ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తారనేది ప్రజలు ఆలోచన చేస్తారు. కానీ ఆ ఆలోచన చేయడానికి కూడా, అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటూ, చిన్నపిల్లాడు బడికి వెళ్ళాలంటే చాక్లెట్ ఇస్తేనే వెళ్తానన్నట్టు మారం చేస్తున్నాడు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత పోనీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజాక్షేత్రంలో కొట్లాడతారా అంటే ఎమ్మెల్యేలు కొట్లాడేటువంటి అంశాలు కూడా ప్రజలకు చాలా నవ్వు తెప్పిస్తుంది. ఎందుకంటే ఎటువంటి స్కామ్ జరిగిన వాటిలో స్కామ్ జరిగిందని చెప్పేసి కొట్లాడటం, అట్లాగే ఏ సమస్య మీద పోరాడాలో తెలియకపోవటం. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. వైసీపీ వాళ్ళ పోరాటం, మొన్న ఇరాన్ అమెరికా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారతదేశం మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం కూడా జరిగినటువంటి యుద్ధం గుండా, అంటే ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ ఇట్లాంటి దేశాలు, అన్ని దేశాల మీద జరిగినటువంటి యుద్ధం గుండా, ఏదైతే అక్కడ సాగిన చుట్టుపక్కల దేశాల మీద చేసిన యుద్ధం గుండా ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా సరఫరా ఆగిపోయింది. ఫలితంగా ప్రపంచం అంతా కూడా ఆయిల్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది. అలాంటి టైంలో మనోళ్ళు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేటు పెరిగింది, గ్యాస్ అందుబాటులో లేదు, చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి. అంటే ఎక్కడ ఇప్పుడు అది ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్నటువంటి క్రైసిస్ని తీసుకొచ్చి ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటగట్టాలని చూడటం. ప్రజలు నవ్వుతున్నారు. అరే వీళ్ళకి ఆలోచన ఉందా, బుర్ర ఉందా లేదా? ప్రపంచం అంతా సరఫరా ఆగిపోయి ఇబ్బంది పడుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్నే చేయటం ఏంటి? అది ఓల్డ్ క్రైసిస్. దాన్ని మనం ఎలా సర్వే అయ్యి ముందుకు వెళ్ళామని చూడాలి. అలాంటి వాటి మీద కొట్లాడుతారు వీళ్ళు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే వీళ్ళు పోరాటం కూడా అంతే. ఇక అధినాయకుడి విషయం చెప్పాలంటే ఆయన ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడు. వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనాన్ని క్రౌడ్ క్రియేట్ చేస్తాడు. అక్కడికి తొక్కిసలాట్లో లేకపోతే ఏదో ఒకటి జరగటమో జరిగినప్పుడు దాన్ని మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి నాకు ఇంత జనం వచ్చారు, ఈ జనాన్ని అంతా చూపించేసి జగన్ బయటకు వస్తే జనం తండోపతండాలుగా వస్తున్నారంటూ ఈ పెయిడ్ అనలిస్ట్ చేత జనం వచ్చేదాన్ని బట్టి జగన్ గ్రాఫ్ పెరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి మీ అందరూ తెలుసు. ఈ రోజుకి కూడా వైసీపీ పార్టీ సరైన విధంగా పోరాటం చేయట్లేదు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయట్లేదు. అసలు ప్రజల సమస్యలే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు అనేది వాస్తవ విషయం. ఇది ఇప్పుడు ఏదైతే మనోడు చెప్పిందో అది 100% నిజం. నిద్రపోతుంది వైసీపీ. ఏంటి ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడే ఎందుకు కొట్లాడటం, ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్దాం, వెళ్ళినప్పుడు ఏదో ఒక సమస్య, శవం దొరికినా సమస్య దొరికినా దాని మీద పోరాడదాం, పోయి అక్కడికి జనాన్ని పెద్ద ఎత్తున సమీకరిద్దాం. జై జగన్, జై జగన్, జగన్ సీఎం, జగన్ సీఎం, ఇదొక స్లోగన్ తీసుకెళ్దాం. అంతే కదా, గట్టిగా ఎందుకు పోరాడాలి? ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారనేది 100% నిజం. అట్లాగే డిఎస్సి మీద వీళ్ళు పోరాటం అసలు ప్రజలు నవ్వుతున్నారు. ప్రజలే కాదు, చదువుకున్నటువంటి ప్రతి వాడు కూడా ఏంది అసలు కొండను దువ్వి కనీసం ఇలకనన్నా పడతారంటే ఇలక బొచ్చు కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఆ పోరాటాలు అసలు అర్ధరహితమైనటువంటి పోరాటాలు, కనీసం అవగాహన లేనటువంటి పోరాటాలు. మరొక పక్క వీళ్ళు తీసుకున్న నినాదం బీసీలను అనగదొక్కుతున్నారు. ఎవరు బీసీలు చెప్పండి, నేను అడుగుతున్నా. తప్పు చేసిన వాడిని కులాన్ని ఆపాదిస్తారా? ఇప్పుడు జోగి రమేష్ విషయంలోకి వస్తే వాళ్ళ కోడలు బయటకు వచ్చింది. ఆ అమ్మాయి బీసీ క్యాండిడేటే కదా, ఇక్కడ ఎక్కడ తప్పు పట్టాలి? తర్వాత కారుమూరి ఆయన ఎరిపప్ప ఏమంటారు, ఆయన ఏదో అన్నారు, మా ఎరిపప్ప అంటే బుజ్జికన్నంట. కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సురీలు, వీళ్ళిద్దరు బీసీలు అన్నారు. మరి వీళ్ళు బీసీలను వాడుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. వాళ్ళని జైలు పాలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసి హైదరాబాద్లో చెంచల కూడా జైల్లో బిడించడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి సీదిరి అప్పలరాజు యాక్సిడెంట్ చేశాడు ఆయన కొడుకు, దాంట్లోంచి ప్రొటెక్షన్ చేయాలని చూశాడు. ఇక్కడ ఎవరినైనా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్ మెంటాలిటీస్ తోటి క్రిమినల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు, వాళ్ళని అక్రమంగా జైల్లో పెడుతున్నారు, వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. అంటే అసలు ఎట్లా మాట్లాడాలి? మన వాళ్ళు చేసినటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటి, మన వాళ్ళ క్రైమ్ రికార్డ్ ఏంటి? ఈ రికార్డ్ తోటి మనం మాట్లాడితే ప్రజలు మనని ఆహ్వానిస్తారా లేరా అనేటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు, వైసీపీ పార్టీకి లేదు. నిజంగా చాలా దరిద్రమైనటువంటి పని. వాళ్ళు ఇలా చేస్తే మమ్మల్ని ఆహ్వానిస్తారా? ప్రజలు మమ్మల్ని వీటిని ఆహ్వానిస్తే పరిస్థితిలో ఉన్నారా అంటే మొత్తం మీద వాస్తవానికి ఏదో ఇష్టం ఉండి లేక ఏదో చెయ్యాలనుకోవాలి, పార్టీని కాపాడాలనుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ముక్కుబడిగా పాదయాత్రలు, ముక్కుబడిగా ఓదార్పు యాత్రలు, ముక్కుబడిగా శవయాత్రలు అప్పుడప్పుడు ఎక్కడో చెయ్యాలి కాబట్టి ప్రజలకి మేము ఉన్నామని ఐడెంటిఫై చేయాలి కాబట్టి అప్పుడప్పుడు ఆయన ఈ యొక్క పోరాటాలు అంటే
వాళ్ళ యొక్క కార్యకర్తల చేత చేపిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో జగన్ వెళ్తాడంటే ఎక్కడా కూడా ఏ పోరాటానికి హాజరు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. బెంగళూరు వెళ్ళిపోయి యలంక ప్యాలెస్లో ఉంటాడు, లేదా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు. ఏదైనా శవం బయటపడితే కానీ ఆయన మళ్ళీ బయటకు వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, గన్నవరానికి వచ్చి గన్నవరం నుంచి తాడేపల్లికి వెళ్ళి, తాడేపల్లి నుంచి మళ్ళీ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ పెట్టి అక్కడ పెద్ద ఎత్తున జనాన్ని చూపించి ఆహా ఓహో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ సర్రని పెరిగింది, సప్పని నిలబడింది అనేటువంటి జాకీ లేపించుకుంటూ ఈ విధంగా 2.5 ఏళ్ళు పార్టీని ప్రజాక్షేత్రంలో లేకుండా కేవలం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల మధ్య ఉండేటట్టు చేశాడు. నీకు కావాల్సింది ప్రజాక్షేత్రంలో ఓటింగ్ కదా, ప్రజలు ఏం చేస్తున్నారనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టు మనం ఉన్నావా లేదనేది కదా కావాల్సింది. కానీ ఇవి లేకుండా జగన్మోహన్ నిజంగానే బొబ్బు ఉంటున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు యలంక ప్యాలెస్లో బొబ్బుంటూ ఏదో నిద్రపోయి కలొచ్చి మెలకు వచ్చినప్పుడు గబక్కన వచ్చి మళ్ళీ పరిగెడుతున్నాడు. ఇది వాస్తవ విషయం. మనోడు పేమెంట్ ఇవ్వకపోయినా పాపం నిజాన్ని బయటపెట్టాడు. అది దారుణమైన విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేమెంట్ ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ మీద విమర్శలు చేపిస్తున్నాడంటే ఇక పాపం మరి మన జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకంగా వాడుకుంటున్నారు అనేది మీరు అందరికీ ఈ సీన్ చూస్తే క్లియర్గా అర్థమైపోయింది.